మామూలుగా కూడా ఎప్పుడైనా కూడా జనరల్‌గా హోప్ ఈస్ ఆల్వేస్ స్ట్రాంగర్ దాన్ రియాలిటీ మామూలుగా అయితే. కానీ మొట్టమొదటిసారిగా రియాలిటీ అన్నది అంతే స్ట్రాంగ్‌గా ఉన్న పరిస్థితిని క్రియేట్ చేసి తర్వాత ఎన్నికలకు పోతా ఉన్నాం. ఏదైతే మనం మేనిఫెస్టోని చూయించి ఎన్నికలకు లాస్ట్ టైం పోవడం జరిగిందో, ఆ ఎన్నికల చూపించిన మేనిఫెస్టోను ఈరోజు 95% హామీలను మనం నెరవేరుస్తూ ఈరోజు ప్రజల్లోకి పోతా ఉన్నాం. అంటే ఇంత బలమైన పెర్ఫార్మెన్స్ చూపించి ఎన్నికలకు పోవడం అన్నది కూడా నిజంగా చాలా అరుదుగా జరిగే సంఘటనలేవి. ఈరోజు మొదటి 3 సంవత్సరాలు మనం ప్రభుత్వ పథకాలను మేనిఫెస్టో మీద అమలుకు సంబంధించిన అంశాల మీద మనం దృష్టి పెట్టడం జరిగింది. ప్రతిరోజు కూడా ఇక రేపు లేదు అన్నట్టుగానే మేనిఫెస్టో ఓరియంటెడ్గానే డ్రైవ్ చేస్తూ పోయినాం. ప్రతి పథకము కూడా అమలు చేసాం, మేనిఫెస్టోలో చెప్పింది ఆ పద్ధతి ప్రకారంగానే అడుగులు కూడా వేశాం. అదే రకంగానే సామాజిక న్యాయం అన్నది కూడా ఎప్పుడూ కూడా గతంలో మాటలకే పరిమితమైన సామాజిక న్యాయం చేతల్లేకి చూయించి గొప్పగా చూయించి ఈరోజు మనం అడుగులు ముందుకు వేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమాలు కూడా చూస్తూ ఉన్నాం. డీబీటీ పద్ధతి కూడా ఇంతకుముందు ఎప్పుడూ కూడా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా ఈ స్థాయిలో నాకు తెలిసినంత వరకు అసలు ఏ పొద్దు కూడా జరగల. దేశ చరిత్రలో కూడా ఈ స్థాయిలో జరిగిందని అంటే కూడా అది కూడా నాకు డౌటే. ఆ స్థాయిలో ఈరోజు మనం కార్యక్రమాలు చేసిన తర్వాత ఈరోజు ప్రజల్లోకి పోయే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈరోజు మనం ఈ 3 సంవత్సరాలలో మనం ఏం చేశాం అన్నది ప్రజల్లోకి వెళ్ళి చెప్పే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఇక్కడ 2-3 విషయాలు మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. రీజనల్ కోఆర్డినేటర్స్ను, జిల్లా అధ్యక్షులను వీళ్ళిద్దరినీ కూడా నియమించడం జరిగింది. మంత్రులను కూడా ఈరోజు ఇన్వాల్వ్ చేస్తూ మంత్రులను కూడా ఈ కార్యక్రమంలోకి వాళ్ళు కూడా ప్రజల్లోకి వెళ్ళేట్టుగా కూడా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. మంత్రులకు నా డైరెక్షన్ ఒకటే. ఈరోజు మంత్రులుగా ఉన్న వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, జిల్లా అధ్యక్షులను, రీజనల్ కోఆర్డినేటర్స్ను మంత్రుల కన్నా వీళ్ళే ఎక్కువ అనేది ఖచ్చితంగా మీ మనసులోకి ఎక్కించుకోండి. పార్టీ ఈజ్ మోర్ సుప్రీం. అది ఖచ్చితంగా అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరికైనా కూడా ఈరోజు మీరు మంత్రులుగా ఉన్నారు, రేపొద్దున జిల్లా అధ్యక్షులుగాను, రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్న వీళ్ళు రేపొద్దున మంత్రులు అవుతారు. కానీ పార్టీ అనేది మాత్రం ఎప్పటికీ కూడా సుప్రీంగానే ఉంటుంది. మీ జిల్లాలలో మీరు ఖచ్చితంగా ఉండాలా. కాన్స్టిట్యున్సీలకు పోవడమే కాదు, మిగిలిన ఎమ్మెల్యేల మాదిరిగా మీరు కూడా గడప గడప కార్యక్రమం కూడా చేయాలి. మంత్రులందరూ కూడా ఖచ్చితంగా జిల్లా అధ్యక్షులతోనూ, రీజనల్ కోఆర్డినేటర్స్తోనూ పూర్తిగా అనుసంధానం కావాలి. ఇప్పుడు జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్సు వీళ్ళు ఎవరైతే బాధ్యతలు తీసుకుంటా ఉన్నారో, మొత్తం పార్టీలు అందరూ కూడా దయచేసి ఒక్క పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. మన పార్టీలో ఈరోజు జిల్లా అధ్యక్షులుగా ఎవరైతే ఉన్నారో గెలిపించుకొని వచ్చి వాళ్ళంతా కూడా మళ్ళీ మంత్రులుగా కూడా వస్తారు. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. మళ్ళా 2.5 సంవత్సరం తర్వాత మళ్ళా 2.5 సంవత్సరం 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ పార్టీ బాధ్యతలకు కూడా పోతారు.
సో ఈ రకంగా షట్లింగ్ అనేది జరుగుతుంది. ఎందుకనంటే పార్టీ ఈజ్ సుప్రీం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి రైట్ టైంలో పార్టీ మీద ధ్యాస పెట్టాల్సిన అవసరం ఉన్న పరిస్థితిలో ఖచ్చితంగా పార్టీ మీద ధ్యాస పెట్టాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ చేంజ్ అనేది జరుగుతుందనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. ఇదే మాటలు నేను ఎన్నికలకు ఇదే మాటను మనం ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు అందరినీ కూర్చోపెట్టినప్పుడు కూడా ఇదే మాటే చెప్పిన, అప్పుడు మంత్రులుగా ఉన్న వాళ్ళందరికీ కూడా. ఎందుకనంటే అందరం కూడా పార్టీ బాగుంటే మనం బాగుంటాం. కొన్ని విషయాలకు వస్తే జిల్లా అధ్యక్షులు మే నుంచి ప్రతి యాక్టివిటీ కూడా స్టార్ట్ అవుతుంది. మే నుంచి ప్రతి ఎమ్మెల్యే కూడా గడప గడపకు కార్యక్రమం స్టార్ట్ చేస్తారు. ప్రతి ఎమ్మెల్యే కూడా నెలకు 10 సచివాలయాలు, ఎవ్రీ సచివాలయం 2 రోజులు ప్రతి ఎమ్మెల్యే కూడా తిరగాలి. ప్రతి ఎమ్మెల్యే నెలకు 10 సచివాలయాలు, ఒక్కొక్క సచివాలయం పరిధిలో 2 రోజులు. ఆ 2 రోజులు వెళ్ళి ఆ ఎమ్మెల్యే ఏం చేయాలి అన్నది ఖచ్చితంగా జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా మనం నెలకు 10 సచివాలయాలు తిరగడం మొదలు పెడితే అప్రాక్సిమేట్లీ 8-9 నెలల పాటు గడప గడప కంప్లీట్ అయిపోవడానికి 8-9 నెలలు పడుతుంది. ఈ 8-9 నెలల కాలం ఫస్ట్ టైం గడప గడప పూర్తిగా కంప్లీట్ అవుతుంది. ఈ 8-9 నెలల కాలం పట్టే కార్యక్రమం ఖచ్చితంగా జరిగించగలిగితేనే ఎమ్మెల్యే గ్రాఫ్లన్నీ కూడా పై స్థానంలో ఉంటాయి. ఆ లెటర్ తీసుకొని ప్రతి ఇంటికి ఎమ్మెల్యే పోయి అమ్మ దేవుడి దయతో ఇవన్నీ ఈ 3 సంవత్సరాలలో చేయగలిగాం, దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో మరో 2 సంవత్సరాలలో ఇంకా మంచి చేసే కార్యక్రమం కూడా దేవుడి దయతో జరుగుతుంది, చేస్తాము. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు మాపై ఉండాలమ్మా అని ప్రతి ఇంట్లోనూ కూడా ప్రతి ఎమ్మెల్యే కూడా ఆ అక్క చెల్లెమ్మల ఆశీస్సులు తీసుకునే కార్యక్రమం జరగాలి. ఆ లెటర్ ఇచ్చి వాళ్ళతో ఆ సంభాషణ చేసి ఆ ఆశీస్సులు తీసుకునే కార్యక్రమంలో ఈ 3 సంవత్సరాలలో జరిగిన మంచిని వాళ్లకు గుర్తు చేస్తాం. ఆ గుర్తు చేయడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఆ ఎమ్మెల్యే అక్కడ ఇంటికి పోయినప్పుడు మేనిఫెస్టోకి సంబంధించిన డీటెయిల్స్ కూడా చెప్తాడు. ఈ మేనిఫెస్టోలో మనం ఏం చెప్పాము, ఇది మన మేనిఫెస్టో, మనం ఏం చెప్పినాము, ఏది అమలు చేశామో, ఏ స్థాయిలో అమలు చేశాము అన్నది కూడా డీటెయిల్స్తో పూర్తిగా ఈ 3 కరపత్రాలు కూడా ఇవ్వడం జరుగుతుంది.